అనే స్థితికి రోబో తీసుకొచ్చినందుకు, ఒకవేళ ఇఫెటాల్ నేను ఇంకొక సినిమా చేస్తే మాత్రం మళ్ళీ రజనీకాంత్ రోబో మళ్ళీ నాకు ఇన్స్పిరేషన్. ఎంతకాలం నాకు ఇన్స్పిరేషన్ ఉంటానే ఉంటావు రజనీ. సో భవిష్యత్ చెప్పలేం అది. యూ షుడ్ డూ ఈవెన్ మై రిక్వెస్ట్. ఓకే, దెన్ ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి చెప్పుకోవాలి. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం మేకర్, ఒక విజన్ ఉన్నటువంటి వాడు. సినిమాలంటే దానికి లిమిటేషన్స్ లేవు, అన్లిమిటెడ్ ఫిలిమ్స్. ఫిలిం అనేది విజువల్ మీడియాకి అసలు లిమిటేషన్స్ పెట్టకూడదు, దానికి ఎల్లలు లేవు, ఎల్లలు చెరిపేయాలని చెరిపేసి దానికి అన్లిమిటెడ్గా చేసినటువంటి వ్యక్తి మరెవరో కాదు, గ్రేట్ డైరెక్టర్, మనంత గ్రేట్గా ఫీల్ అయ్యి ఇండియా ప్రైడ్ శంకర్. ఆయన ఫస్ట్ ఫిలిం జెంటిల్మెన్ చూసి థ్రిల్ ఫీల్ అయిపోయాను. ఆ 100 days ఫంక్షన్కి నేను గెస్ట్గా వెళ్ళాను. ఆయనకి షీల్డ్ ఇచ్చే సమయంలో నేను అప్పటి వరకు ఏ డైరెక్టర్ దగ్గర నా కోరిక బహిర్గతంగా పబ్లిక్ మీటింగ్స్లో నేను మీ డైరెక్షన్లో చెయ్యాలి అని నేను ఎప్పుడూ వెలుబుచ్చలేదు. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ దగ్గర చెయ్యాలని, ఈరోజు కాదు, రోబో కాదు, ఇంతకుముందున్న ఈ శివాజీ, ఈ సినిమా కాదు, ఫస్ట్ ఫిలిం జెంటిల్మెన్ రోజునే ఈ జెంటిల్మెన్ని రిక్వెస్ట్ చేశాను, నేను ఒక సినిమా చేయాలి అని చెప్పేసి. అంటే అంతగా ఫ్లాట్ అయిపోయాను. ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ట్రీట్మెంట్. అంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అయినా కానీ, వినోదం అయినా సరే, దాంతో ఒక సోషల్ అవేర్నెస్, ఒక పర్పస్ ఉంటూ ఆద్యంతో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించడం అన్నది ఇట్స్ రేర్. ఆ శంకర్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే తనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక కళాకారుడికి, డైరెక్టర్ కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, అది ఎడ్యుకేట్ చేయాలి పబ్లిక్ని, ఆడియన్స్ని, పీపుల్ని. అది సినిమా యొక్క బాధ్యత, కళాకారుడి యొక్క ధర్మం. అట్ ద సేమ్ టైం ఆఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకూడదు. ఈ కాంబినేషన్ చాలా రేర్. బట్ శంకర్ తీస్తే అన్ని సినిమాల్లోనూ కూడాను ఈ పెర్ఫెక్ట్ బ్లెండింగ్ అనేది అది శంకర్ తప్ప ఎవరు చెయ్యలేరు. చేస్తే ఎవరైనా రియలిస్టిక్గా చేస్తారు లేదా కమర్షియల్గా చేస్తారు తప్ప పెర్ఫెక్ట్ బ్లెండింగ్ అనేది ఎవరికి లేదు. అది ఇండియాలో ఒకే ఒక శంకర్, దట్స్ ఇట్. అతని సినిమాలు ఏమి తీసుకున్నా సరే ఆ సోషల్ అవేర్నెస్ ఉంటుంది. అలాంటి శంకర్ కేవలం క్యాన్వాస్ మీదే కాదు, వెనకాల కూడా సినిమాకి లిమిటేషన్స్ లేవు, కమర్షియల్ వ్యాపారాత్మకంగా అనేది కూడా ప్రూవ్ చేశాడు. ఈ రోజులో ఒక 30 కోట్లు ఖర్చు పెడితే సినిమాలు వర్కౌట్ అవుతుందా లేదా అనే భయంగా చేసేటటువంటి ఈ రోజుల్లో తన మీద నమ్మకం, తను తీసే కథ మీద నమ్మకం, అలాగే హీరోస్ మీద, టెక్నీషియన్స్ మీద, వీళ్ళ మీద నమ్మకంతో ఈ సినిమా 75 కోట్లు ఖర్చు పెడితే ఎందుకు ఆడదు అని దీని ముందు సినిమా గురించి, శివాజీ గురించి మాట్లాడితే నేను కూడా ఆశ్చర్యపోయాను. మరి ఎక్కువ ఓవర్ ఎక్స్పాండ్ చేస్తున్నారా, ఎక్కువ చేస్తున్నారా ఈ సినిమాని? కొంచెం ఏదైనా తేడా వస్తే ఎన్ని ఫ్యామిలీలు లేచిపోతాయి, ఎంతమంది బజారు పడతారు. శంకర్ కొంచెం తెలుగులో కూడా తనకు మార్కెట్ ఉందని చెప్పేసి చూస్తున్నారా అని అనుకున్నాను. కానీ ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసేసరికి, 100కి కొంచెం అటు ఇటుగా కలెక్ట్ చేసేసరికి దాటి, దెన్ నెక్స్ట్ సినిమా ఈ రోబో 150-125 దాటి ఖర్చు పెట్టేంత ధైర్యం ఎలాగొచ్చిందంటే మళ్ళీ అదే నమ్మకం, ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు అని ప్రేక్షకుల మీద నమ్మకం, మంచి సినిమాలకు ఎప్పుడు పట్టం కడతారు అనేది ప్రేక్షకుల మీద నమ్మకం. ఆ నమ్మకంతో ఈ సినిమా ఇంత హై బడ్జెట్తో తీశారు. దీని మూలంగా ఇండియాలో తీసే సినిమాలు హాలీవుడ్ సినిమాలకి ధీటుగా
వెళ్ళటానికి ఈనాడు ఈ సినిమా ఇది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళం కూడా భారతంలో ముఖ్యంగా ఫిలిం మేకర్స్ మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు, మేము తీయగలం హాలీవుడ్ సినిమాలకు ధీటుగా అని చెప్పొచ్చు. దానికి దోహదపడిన శంకర్కి సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎవరో ఒకరికి గట్స్ కావాలి, ఆ గట్స్ ఉన్నటువంటి డైరెక్టర్ శంకర్, లేకపోతే ఇలాంటి సినిమాలు రావు. మనం కుదించుకుని మన లిమిటేషన్స్ మనం ఏర్పరచుకుని మనం ఎంతసేపటికి ఎదగలేము. ఎదగేందుకు ఈ రోజున తను ధైర్యం చేసినందుకు ప్రతి ఒక్కళ్ళం భారతదేశంలో ఉన్న ప్రతి ఫిలిం మేకర్ కూడా వీ హ్యావ్ టు ఓ ఎ లాట్ టు మిస్టర్ శంకర్. సో హ్యాట్స్ ఆఫ్. కాబట్టి అలాంటి వ్యక్తి ఈ రోజున తన హీరోయిన్, టెక్నీషియన్స్, తన ప్రొడ్యూసర్ స్పెషల్గా కళానిధి మారన్ గారి గురించి అందరి గురించి చెబుతున్నాడంటే కనుక నిజంగా ఇట్స్ వండర్ఫుల్. ఇంత చక్కటి టీం తోటి ఈ సినిమా ఇంకా నో డౌట్ ఆడాలని ఆశిస్తున్నాం కాదు, ఆడేస్తుందని నా ఫీలింగ్ వచ్చేసింది నాకు. కాబట్టి నో డౌట్ ఆ రకంగా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈనాడు ఇక్కడికి నన్ను పిలిచి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడైనా సార్ ఛాన్స్ ఉంటే చూద్దాం సార్, ఇప్పటికైనా ఛాన్స్ ఉంటే చూద్దాం శంకర్ గారు అంటున్నాను. రజనీకాంత్ నాకు ఒక మాట ఇచ్చారు. ఆయన ఫస్ట్ తన శివాజీ అయిపోగానే తన స్టైల్లో మాట్లాడదాం, చిరంజీవి డెఫినెట్గా ఫిల్మ్ చాలా బాగుంది మా, శంకర్ చాలా బాగా చేస్తాడు, వండర్ఫుల్ టెక్నీషియన్ అమ్మా. అరే మనం జస్ట్ మన బ్రెయిన్ కూడా తీసుకెళ్ళక్కల, జస్ట్ మనం అలా వెళ్ళిపోది అలా కూర్చుంటే మొత్తం తను చేసుకుంటాడు, అంత సుఖంగా ఉంటుందమ్మా. చాలా 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 బాగుంది, నువ్వు ఒక సినిమా చేయాలి. రజనీ చేయాలి కానీ శంకర్ నాతో చేయడు. మీరంటే కనుక అటు తమిళ్లోను అటు అక్రాస్ మన మిడిల్ ఈస్ట్లో కానివ్వండి, సింగపూర్, మలేషియా ఈ ఏరియాలోను, శ్రీలంకలోను, అఫ్కోర్స్ మా తెలుగులో కూడా బిగ్ మార్కెట్ ఉంది కాబట్టి మీతో వర్కౌట్ అవుతుంది, నాతో వర్కౌట్ లేదమ్మా. శంకర్ పేరంటే అది చాలా చాలా ఇదిగా ఉంటుంది. అది డెఫినెట్ శంకర్ చిరంజీవి చాలా మా బ్రహ్మణం. వెంటనే ఎక్కడో ఆశ వచ్చింది. అయితే చూడు రజని ఏదైనా ఉంటే నువ్వు చూసుకుని నిజంగానే అలా ఆశ లేపాడు. కట్ చేస్తే రోబోలో మళ్ళీ రజనీకాంత్ అనేసరికి ఆహా మనకు పోయింది ఛాన్స్, ఖచ్చితంగా పోయింది ఇంకా. సో ఎప్పటికైనా సరే అవకాశం రానక్కర్లేదు, బట్ తను ఎవరితో చేసినా సరే నాతో చేసిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మరొకసారి 50 మందికి అభినందనలు తెలియజేస్తూ, సెలబ్రిటీస్ కూడా రోబో సినిమా గురించి వెయిట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు రోబో చిత్రం స్థాయి ఎలాంటిదో. మరి ఈ రోజు ఫంక్షన్ లో మెరిసిన మరొక మెరుపు తీగ శ్రియా శరణ్. మరి ఈ మెరుపు తీగ మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. వనకం, నమస్కార్, వెరీ బిగ్ హాయ్, సలాం వాలేకుం. It's a pleasure to be here. Shankar sir, thanks for teaching me so much. Thanks for, I feel very privileged that I worked with you. It's my favorite film. Thanks for making me Tamil Chilvi. Thank you all for loving me as Tamil Chilvi. And I wish you all the luck for this film. And I'm sure it's going to be a big, big hit. And it's going to be a super duper hit, and I hope it becomes the biggest hit of world cinema. Rajni sir, it's a pleasure. I feel blessed that I worked with you. Simplicity is one word by which I'll describe you. I've never met anyone as humble, as honest, and as down to earth as you are. Thanks for teaching me so much. Just by looking at you, how you perform and how you do every shot with so much conviction, so much belief and so much love, I feel blessed that I'm part of Tamil cinema because I worked with you. And Rahman sir, I'm a big fan of your music. I know I love your music. And I'm glad I've danced on your songs in Shivaji. And please keep making the kind of music you make, because your music has soul in it. It has life in it. And every time I hear it, even after years, a song which I must have heard years back, I still feel I'm born again. So thank you for your music. Thank you all.
And let's make this movie a super duper hit. Please go watch it in the theaters about 100 times, and as many times as you can. And just say no to piracy, and let's make it a super duper hit. Love you all.